వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. సంతానలేమితో బాధపడుతున్నారా? సంతానలేమిని సమస్యగా ఎప్పుడు గుర్తించాలి? అసలు సంతానలేమి సమస్యకు కారణాలేంటి? ఐయుఐ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇలా మనకున్న ఎన్నో రకాల సందేహాలను గురించి సవివరంగా తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ డాక్టర్ హారిక గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో మ్యామ్, మీ దగ్గరికి చాలా మంది కపుల్స్ వస్తూ ఉంటారు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేవాళ్ళు. అంటే మెయిన్గా ఇన్ఫర్టిలిటీ అనగానే చాలా మంది అంటే ఫీమేల్కి మాత్రమే ఈ ప్రాబ్లం ఉంటుంది అని అనుకుంటారు. కాకపోతే మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఉంటుంది. అసలు మేల్ ఇన్ఫర్టిలిటీకి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి అంటే ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి అసలు రీజన్స్ ఏంటి, అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఇదివరకు ఒక మిత్ ఉండేది, లైక్ అంటే ఓన్లీ ఫిమేల్స్ వల్లనే పిల్లలు అనేది కలగట్లేదు, ఓన్లీ ఆడవారికి మాత్రమే సమస్య ఉంటుంది అని అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు రీసెంట్ కాలంలో అయితే ఇన్ఫర్టిలిటీ అంటే 100 కపుల్స్లో వస్తే 50% కేసెస్లో అంటే 50 కేసెస్లో ఫిమేల్ కాజ్ అయి ఉంటే ఇంకా మిగతా 50 కేసెస్లో మేల్ అనే వాళ్ళు కాజెస్ అంటే మేల్ కాజెస్ అనేది మనకి బయట డిటెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఫిమేల్ విషయానికి వస్తే రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ ఎలా కలుగుతుంది అనేది మెయిన్గా ఫిమేల్ దాంట్లోకి వస్తే ఫస్ట్ వచ్చేసి మెయిన్గా ఎగ్ కౌంట్ ఒకటి. సో ఎగ్ కౌంట్ అనేది యూజువలీ మనం ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ అంటే అరౌండ్ 35 క్రాస్ అయిన వారికి ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఎగ్ కౌంట్ తగ్గినప్పుడు లేదా ట్యూబ్స్ గర్భసంచికి ఆనుకొని పక్కన ఒక ట్యూబ్స్ ఉంటాయి. సో ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు లేదా గర్భసంచి విషయానికి వస్తే గర్భసంచిలో ఏదైనా పాలిప్స్ కానివ్వండి లేదా కంతులు అంటే ఫైబ్రాయిడ్స్ కానివ్వండి ఇలా ఉన్నప్పుడు ఆర్ ఎండోమెట్రియోసిస్, ఈ రీజన్స్ వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఏర్పడుతుంది. ఇంకా మిగతా అదర్ రీజన్స్కి వస్తే పిసిఓడి సమస్య లేదంటే థైరాయిడ్ సమస్య లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండడం, ఇలాంటి అన్ని రీజన్స్లో కూడా మనకి ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ అనేది కాజెస్గా ఉంటాయి. సో కమింగ్ టు ద మేల్ ఫ్యాక్టర్, మగవారి దాంట్లో జస్ట్ ఓన్లీ చిన్న బేసిక్ టెస్ట్ ఉంటుంది, అదేంటి అంటే సెమెన్ అనాలిసిస్. సో సెమెన్ అనాలిసిస్లో మనకి ఎంత కౌంట్ వరకు ఉంటే న్యాచురల్గా వస్తుంది, ఎంత మొటిలిటీ ఉండాలి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి అనేది మనం చూస్తాం. సో కౌంట్ మరీ తక్కువ ఉన్నప్పుడు లేదా మొటిలిటీ అంటే కదిలే కణాల సంఖ్య అనేది మరీ తగ్గినప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. అలాగే అధికంగా బరువు ఉండడం వల్ల అంటే బోత్ ఫిమేల్లో కానివ్వండి మేల్లో కానివ్వండి ఆర్ మగవారికి వస్తే ఆల్కహాల్ డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా మన కౌంట్ అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. ఆర్ ఎల్స్ వాళ్ళు రేడియేషన్ ఎక్స్పోజర్ అంటే లైక్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి హార్మ్ఫుల్ కెమికల్ ఎక్స్పోజర్ కానివ్వండి లేదా రేడియాలజికల్ కెమికల్ ఎక్స్పోజర్ అయినప్పుడు కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఇలాంటి రీజన్స్ వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. మ్యామ్, ఇందాకే అన్నారు ట్యూబల్ బ్లాక్స్ కూడా ఫీమేల్లో ఇన్ఫర్టిలిటీకి ఒక రీజన్ అని. అసలు ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎందుకు అవుతూ ఉంటాయి? ట్యూబల్ బ్లాక్ అయింది అని ఎలా డయాగ్నోస్ చేయాలి? ఓకే, సో ఫస్ట్ ట్యూబ్స్ అంటే ఏంటి అంటే గర్భసంచి పక్కన ఆనుకొని ఉన్న 2 ట్యూబ్స్ని మనం ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే స్పర్మ్ అంటే మగవారి కణం అండ్ అలాగే ఎగ్ రిలీజ్ అయినాక ట్యూబ్లోకి వస్తుంది. సో స్పర్మ్ కూడా అంటే రిలేషన్లో ఉన్నప్పుడు స్పర్మ్ కూడా ట్రావెల్ అయ్యి ట్యూబ్లోకి వెళ్తుంది. సో మనకి ప్రెగ్నెన్సీ అనేది అంటే బేబీ అనేది మెయిన్గా మనకి ట్యూబ్లో ఫామ్ అవుతుంది. సో ఆ ఫామ్ అయిన బేబీ మళ్ళీ ట్రావెల్ చేస్తూ కింద యూట్రస్లోకి వచ్చి ఇంప్లాంట్ అవుతుంది. సో ఈ ట్యూబల్ ప్రాబ్లం వల్ల ఏమవుతుంది, ట్యూబల్ బ్లాక్స్ వల్ల సో సింగిల్ వైప్ ట్యూబల్ బ్లాక్ ఉండొచ్చు లేదా 2 వైప్స్ కూడా మనకి ట్యూబల్ బ్లాక్ ఉండొచ్చు. సో సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు అదర్ ట్యూబ్ ఓపెన్ ఉండి అదర్ ట్యూబ్ ఫంక్షనింగ్ ఉంటే మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానివ్వండి ఐయుఐ ప్రెగ్నెన్సీ కానివ్వండి అవకాశాలు ఉన్నాయి. లేదా 2 ట్యూబ్స్ అంటే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నట్టయితే మెయిన్ ట్యూబ్ యొక్క ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. సో అప్పుడు వాళ్ళకి యూజువలీ మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తుంటాం. సో ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేటివి ఎందుకు ఏర్పడుతుంది అంటే ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుంది అంటే ట్యూబ్స్ ఎండ్స్ ఏదైతే ఉందో అంటే లైక్ గర్భసంచి ఓపెనింగ్ కానివ్వండి అవతల వైపు ఓపెనింగ్ కానివ్వండి ఈ ట్యూబ్స్ అనేటివి బ్లాక్ అయిపోతుంది ఇన్ఫెక్షన్ వల్ల. సో అండ్ ఇంకొకటి ఈ బ్లాక్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ట్యూబ్ నుంచి వచ్చే మనకి చెడు పదార్థాలు ఏమవుతూ ఉన్నాయో ఆ ట్యూబ్ మొత్తం ఫిల్ అయిపోయి హైడ్రోసాల్పింగ్స్ అనేది ఏర్పడుతుంది. సో సెకండ్ రీజన్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఏంటి అంటే ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. సో ఈ గర్భసంచి చుట్టూ లేదా ట్యూబ్ చుట్టూ అండాశయం చుట్టూ అతుకులు అనేటివి ఫామ్ అవుతాయి. మనకి ట్యూబ్ చుట్టూ పెరిట్యూబల్ అడేషన్స్ అంటారు. ఈ ట్యూబ్ చుట్టూ అన్ని అతుకులు ఫామ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే ట్యూబ్ యొక్క ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటుంది. అలాగే ట్యూబ్ యూట్రస్కి కానివ్వండి లేదా పేగులకు కానీ అతుకుండడం వల్ల కూడా ట్యూబ్ బ్లాక్ అనేది ఏర్పడుతుంది.
థర్డ్ రీజన్ వచ్చేసి ట్యూబల్ సర్జరీస్. ఇది వరకు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ చాలామంది ఇన్ఫర్టిలిటీ కోసం వస్తూ ఉంటారు. సో ట్యూబల్ బ్లాక్ అంటే ట్యూబ్ని మనం కట్ చేసి సపరేట్ చేస్తాం. సో ట్యూబల్ బ్లాక్స్ కానివ్వండి, లేదా మనకి అదర్ సర్జరీస్, అబ్డామినల్ సర్జరీస్ అంటే అపెండిక్స్ సర్జరీ కానివ్వండి, లేదా ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి కంతులకు సర్జరీ కానివ్వండి, లేదా పేగు సర్జరీ, ఏదైనా మనం సర్జరీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే యూజువల్లీ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడి అతుకులు అనేది ఫామ్ అవుతుంది. సో దీనివల్ల కూడా మనకి సర్జరీస్ వల్ల కూడా ట్యూబ్స్ అనేది బ్లాక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మోస్ట్ కామన్ రీజన్స్ ఇవే మనం చూస్తుంటాం రొటీన్గా ఇన్ఫర్టిలిటీ క్లినిక్లో. డాక్టర్, చాలా మందిలో పీసీఓడి, పీసీఓఎస్ అంటే అది మనం చాలా మందిలో వింటూ ఉన్నాము. సో పీసీఓడి ప్రాబ్లంతో ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళందరూ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ ఉందంటారా? సో యూజువల్లీ పీసీఓడిలో 2 టైప్స్ ఉంటారు. ఒకరేమో రెగ్యులర్ సైకిల్స్, ఒకరేమో ఇర్రెగ్యులర్ సైకిల్స్. మనం చాలా వరకు వింటుంటాం పీసీఓడి ఉంది 3 మంత్స్కి కానీ 4 మంత్స్కి కానివ్వండి, లేదా కొద్ది మందికి ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటేనే మనకి పీరియడ్ అనేది వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ పీసీఓడి వల్ల మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే ఎగ్ డెవలప్మెంట్లో ఇష్యూ వస్తుంది. సో యూజువల్లీ ప్రతి మంత్ ఎగ్ అనేది డెవలప్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలి, అప్పుడే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ ఉంటుంది. సో ఈ పీసీఓడిలో వాళ్ళకి 3 మంత్స్కి అంటే 3 నెలలకు ఒకసారి నెలసరి అనేది వస్తుంది. సో అంటే 1 ఇయర్లో వాళ్ళకి హార్డ్లీ 4 ఆర్ మ్యాక్సిమం 5 టైమ్స్ అనేది పీరియడ్ వస్తూ ఉంటుంది యూజువల్లీ మెజారిటీ ఆఫ్ కేసెస్లో. అంటే వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే సగం వరకు తగ్గుతుంది. సో వీళ్ళ దాంట్లో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే మెయిన్గా ప్రాబ్లం ఏంటి, ఎగ్ అనేది డెవలప్ అవ్వదు, రిలీజ్ అవ్వదు. సో దాన్ని ఓవర్కమ్ చేసి న్యాచురల్ ప్రెగ్నెన్సీని ఎలా ఇంక్రీజ్ చేయాలి అంటే మనం ఎగ్ డెవలప్మెంట్కి అలాగే ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా ఇంజెక్షన్స్ పెడితే వీళ్ళకి డెఫినెట్లీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా బెటర్గా ఉంటాయి. అండ్ అలాగే పీసీఓడి ఉన్న వాళ్ళకి యూజువల్లీ కొంతమందికి షుగర్ లెవెల్స్ అనేవి హై ఉండడం, అలాగే ఒబీస్ అంటే లైక్ అధికంగా బరువు ఉండడం అనేది కూడా కామన్గా చూస్తూ ఉంటాం. సో అధికంగా బరువు ఉన్నప్పుడు వాళ్ళు వెయిట్ రిడక్షన్ అనేది మనం ముందే అడ్వైస్ చేస్తాం. సో వెయిట్ రిడక్షన్ వల్ల కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది బెటర్మెంట్ ఉంటుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో పీసీఓడిలో అది కొద్దిగా కరెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సేమ్ అలాగే థైరాయిడ్ ప్రాబ్లం కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఇన్ జనరల్గా ఏంటి అని అంటే ఫీమేల్లో థైరాయిడ్ ఇష్యూ ఉంది అని అంటే ఇన్ఫర్టిలిటీకి రీజన్ అవుతుంది అని కూడా అంటారు. సేమ్ మేల్లో కూడా థైరాయిడ్ ఇష్యూస్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది రైజ్ అవుతుందా? యూజువల్లీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటివి మనకి 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటి హైపర్ థైరాయిడిజం, ఒకటి హైపోథైరాయిడిజం. ఈ 2 ఇష్యూస్లో అంటే బోత్ హైపర్లో అండ్ హైపోథైరాయిడిజంలో ఏమవుతుంది అంటే ఫస్ట్ ఫీమేల్కి వద్దాం. సో ఫీమేల్లో ఏంటి, యూజువల్లీ మనం ఇప్పుడే డిస్కస్ చేసాం, ఎగ్ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలి. సో ఈ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది అంటే మెయిన్గా బ్రెయిన్ నుంచి మనకి హార్మోన్స్ అనేటివి ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన హార్మోన్స్ అన్నీ మనకి బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతాయి. సో ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే టీహెచ్హెచ్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల బ్రెయిన్ నుంచి మనకి ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఏదైతే ఉంటుందో అవి సెక్రెట్ కానివ్వకుండా చేస్తుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఎగ్ అనేది ప్రాపర్గా డెవలప్మెంట్ ఉండదు, అలాగే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. దాన్ని అన్ఓవ్యులేషన్ అంటాం. సో యూజువల్గా మనకి ఇది మెయిన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఏంటి అంటే ఇది ఎగ్ డెవలప్మెంట్ అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడం. సో మనం బేస్ అంటే లైక్ వాళ్ళ వాల్యూ బట్టి థైరాయిడ్ హార్మోన్ టీఎస్హెచ్ హార్మోన్ అనేది చేపిస్తాం. సో వాళ్ళ వాల్యూ బట్టి అకార్డింగ్లీ మనం చిన్న టాబ్లెట్ అంటే థైరోనామ్ టాబ్లెట్ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళ వాల్యూ బట్టి మనం అకార్డింగ్లీ మనం డోస్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు మళ్ళీ ఒక 3 మంత్స్ తర్వాత థైరాయిడ్ లెవెల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ థైరాయిడ్ లెవెల్ కనుక మన కంట్రోల్లో ఉంది అంటే పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా రావడం, ప్రెగ్నెన్సీ అనేది కూడా కామన్గా రెగ్యులర్గా అంటే ఛాన్సెస్ అనేది బెటర్మెంట్గా ఉంటుంది. అలాగే మేల్ విషయానికి వస్తే అంటే మగవారి విషయానికి వస్తే సేమ్ మనకి స్పర్మ్స్ అంటే కణాలు అనేది ఉత్పత్తి అనేది టెస్టిస్లో జరుగుతుంది. సో ఈ టెస్టిస్లో స్పర్మ్స్ ప్రొడక్షన్కి మనకి మెయిన్గా సేమ్ వాళ్ళ దాంట్లో కూడా బ్రెయిన్ నుంచి మనకి హార్మోన్స్ అనేటివి సెక్రెట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ దాంట్లో టెస్టిస్కి సంబంధించిన హార్మోన్స్ అనేది థైరాయిడ్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే స్పర్మ్స్ ప్రొడక్షన్కి మనకి హార్మోన్స్ అనేటివి ఆల్టర్ అవుతాయి అన్నమాట. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల కూడా మనకి కౌంట్ తగ్గడం, అలాగే కదల కణాల సంఖ్య కూడా తగ్గడం అనేది జరగడం వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. మ్యామ్, మీ దగ్గరికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఎవరైతే సఫర్ అవుతారో కపుల్ వాళ్ళు రాగానే అంటే ఫస్ట్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు? అంటే డైరెక్ట్ ఐయుఐ లేదా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారా? ఇంకా ఏదైనా అంటే వాళ్ళకి టెస్ట్ చేసి అట్లా ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు? సో యూజువల్లీ ఇన్ఫర్టైల్ కపుల్ క్లినిక్కి రాగానే ఫస్ట్ వాళ్ళ హిస్టరీ ఇంపార్టెంట్.
అసలు రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఏంటో చూసుకుంటాం. నెక్స్ట్ వాళ్ళకి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. అలాగే మెయిన్ థింగ్ ఏంటి అంటే వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ అనేది మనకు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్. కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా లైక్ 1 year ఆఫ్ మ్యారేజ్ ఆర్ 2 years ఆఫ్ మ్యారేజ్ ఉంటారు. సో అడ్వాన్స్డ్ ఏజ్ విత్ షార్టర్ డ్యూరేషన్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ వాళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే ఏజ్ 28 years అని చెప్తారు, బట్ వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ వచ్చేసి 8 years అని ఉంటుంది. సో ఇలాంటి కపుల్ అంటే బేసికల్లీ ట్రీట్మెంట్ అనేది కపుల్ హిస్టరీ బట్టి, కపుల్ టెస్ట్ బట్టి, కపుల్ రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ బట్టి డిసైడ్ చేస్తూ ఉంటాం. సో యూజువల్లీ వాళ్ళ కపుల్ రాగానే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అని చెప్తూ ఉంటాం కదా. సో మేల్ విషయానికి వస్తే కొన్ని హార్మోన్ టెస్ట్ అలాగే సెమెన్ అనాలిసిస్ అనేది టెస్ట్ చేస్తామన్నమాట. సో యూజువల్లీ సెమెన్ అనాలిసిస్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో సెమెన్ అనాలిసిస్లో మనం ఏం చూసుకుంటూ ఉంటామంటే యూజువల్లీ కౌంట్ ఎంత, అలాగే మొటిలిటీ కౌంట్ ఎంత అంటే కదిలే కణాల సంఖ్య ఎంత ఉంది, అండ్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, అండ్ మార్ఫాలజీ అంటే స్పర్మ్స్ చూడడానికి ఎలా ఉన్నాయి, ఇవన్నీ బేసిక్గా మనం ఒక ఎవాల్యుయేషన్ అనేది చేస్తే సరిపోతుంది. సో అకార్డింగ్లీ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు లేదా మార్ఫాలజీ కదిలే కణాల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు దానికి అకార్డింగ్గా మనం కొన్ని హార్మోన్ టెస్ట్ అంటే FSH, LH, E2 టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. అలాగే ఫీమేల్ విషయానికి వస్తే వాళ్ళకి చిన్నగా మెయిన్ ఏంటి అంటే ఫస్ట్ స్కాన్. సో స్కాన్ యూజువల్లీ ఏ డేలో ప్రిఫర్ చేస్తామంటే నెలసరి వచ్చిన 2వ రోజు అంటే డే టు స్కాన్ అంటాం అనమాట. సో ఈ స్కాన్లో మనకి ఏం తెలుస్తుంది మెయిన్గా అంటే ఎగ్ కౌంట్ అనేది తెలుస్తుంది. సో ఎగ్ బ్యాగ్స్లో మనకి రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూస్తామన్నమాట. సో అకార్డింగ్లీ మనం డిసైడ్ చేస్తాం. సో ఎగ్ కౌంట్ ఎంత ఉంది, అలాగే గర్భసంచి ఎలా ఉంది, హెల్దీగా ఉందా, లేదంటే ఏదైనా పాలిప్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉందా లేదా చూస్తాం. మ్యామ్ మనకు కాలర్ ఉన్నారు, మీరా గారు. హలో హలో మేడం నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడతాను. హలో మేడం చెప్పండి మా. నాకు పిల్లలు అయ్యారు మేడం, అయిపోయింది. మంత్ నెల రావట్లేదు మేడం. ఓకే, ఇప్పుడు డెలివరీ ఎప్పుడైంది మా మీకు? 2015లో అయినా. 2015లో అయిందా? ఓకే, ఎంతమంది పిల్లలు ఉన్నారు మా? బాబులు మేడం. అయితే అయిపోయింది, పిల్లలు కాకుండా కూడా ఆపరేషన్ చేయించుకున్నారు? చేయించుకున్నాం మేడం. ఓకే ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది మా? 33-34 ఉంటాయి మేడం. ఓకే, ఇప్పుడు నెలసరి అనేది ఎలా వస్తుంది అంటే ఇర్రెగ్యులర్ గా వస్తుందా లేదంటే టాబ్లెట్స్ తీసుకోవడం? రావట్లేదు మేడం, టాబ్లెట్లు వేసుకుంటేనే వస్తుంది. ఓకే ఓకే. సో ఇంకొకటి ఏంటి అంటే మా మీకు ఇప్పుడు పిల్లలు అయిపోయారు, పిల్లలు కాకుండా కూడా సిజేరియన్ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారు. ఇంకొకటి నెలసరి కరెక్ట్గా రాలేదు అంటే డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ PCOD ఉందా లేదా చూసుకోవాలి, ఎందుకంటే PCOD ఉన్న వాళ్ళకి కూడా మనకి నెలసరి అనేది కరెక్ట్గా జరగదు. సెకండ్ వచ్చేసి బరువు ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. థర్డ్ థింగ్ ఇప్పుడు మీకు చెప్పండి మా. వాడినాకనే వస్తుంది, మంత్ వాడకపోతే రావట్లేదు మరి. ఓకే, అంటే మీరు థైరాయిడ్ టెస్ట్, స్కాన్ టెస్ట్ ఇవన్నీ చేయించుకున్నారమ్మా? హార్మోన్స్ అనేది నెల నెల విడుదల కావట్లేదని చెప్తారు మేడం. కాదు, అంటే లైక్ స్కాన్ కానివ్వండి, అంటే ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర ఎంత ఉంది, PCOD ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా, థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, ఇవన్నీ బేసిక్ టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా? చేయించుకున్నాం మేడం, ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఆ మేడం అనగా హార్మోన్స్ అనేది నెల నెల విడుదల కావట్లేదంటే కోర్సు పెట్టించుకొని కోర్సు వాడినా మేడం. ఓకే ఓకే, ఆ వాడిన టైంలో వస్తున్నాడు, తర్వాత రావట్లేదు మళ్ళీ అదే. ఓకే మా. సో యూజువల్లీ మనకి ఏంటి అంటే మా హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల ఏమవుతుంది అంటే ఎగ్ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వదు, రిలీజ్ అవ్వదు. సో ఎగ్ డెవలప్ అయినప్పుడే మనకి నెలసరి అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మీకు పెట్టిన ట్రీట్మెంట్ ఏంటి అంటే నెల నెల కరెక్ట్ రావడానికి పెట్టారు. బట్ యూజువల్లీ ఏంటి అంటే కోర్స్ వాడినంతసేపే మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది, దాని తర్వాత మనకేమవుతుంది మళ్ళీ రెగ్యులర్గా అవుతుంది. సో ఫస్ట్ రీజన్ అంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఎందుకు వస్తుంది, బరువు ఎక్కువ ఉండడం వలన, లేదంటే ఎగ్ క్వాలిటీ ఏదైనా ప్రాబ్లమా, లేదంటే PCOD నేను చెప్పాను కదా PCOD వల్ల ప్రాబ్లమా, లేదంటే గర్భసంచి పొరలో కూడా ఎండోమెట్రియం అంటే అనేది ప్రాపర్గా లైనింగ్ అనేది డెవలప్ అవ్వట్లేదా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. చూసుకొని ఆ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో దానివల్ల రీజన్ థైరాయిడ్ ఉంది అంటే థైరాయిడ్ సమస్య ట్రీట్ చేసుకోవాలి. ఒకవేళ బరువు ఎక్కువ ఉన్నారు అంటే ఫస్ట్ బరువు సమస్య అనేది ట్రీట్ చేసుకోవాలి. PCOD ఉంది అంటే PCOD అనేది కరెక్ట్ చేసుకోవాలి. సో ఇలా కరెక్ట్ చేసుకోవడం వల్లనే మనకు హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది కరెక్ట్ అయిపోయి
పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా వస్తాయి. డాక్టర్ మరో కాలర్ ఉన్నారు, అంజలి గారు హైదరాబాద్ నుంచి. హలో హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు అంజలి అండి. అంజలి గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే ఓకే అండి. మాది 8 years అండి మేడం. ఓకేమా. 80 అంటే ఒక పాప ఉందండి నాకు. ఓకే. అంతకుముందే పీసీఓడి ఉండే, ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండే అన్నమాట. ఓకే. నేను హోమియోపతి ఇంటర్నేషనల్లో చూపించుకున్న తర్వాత పాప కన్సీవ్ అయింది. ఇప్పుడు 5 years. ఓకే. సో సేమ్ ప్రాబ్లం, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్ అండి. ఓకే ఓకే. సో ఇప్పుడు అంటే మీకు పీరియడ్స్ గురించి కాల్ చేశారా, లేదంటే సెకండ్ బేబీ ప్లానింగ్ గురించి కాల్ చేశారా? సెకండ్ బేబీ ప్లానింగ్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ గానే వచ్చిందా, అంటే ట్రీట్మెంట్ తీసుకుంటేనే వచ్చిందా? ఫస్ట్ లాప్రోస్కోపీ అయిందండి. ఓకే. దానివల్ల అయితే యూజ్ ఏం కాలేదు నాకు. తర్వాత నెక్స్ట్ హోమియోపతి ఇంటర్నేషనల్ లో చేయించుకున్నాను. 1 month మెడిసిన్ చేసిన తర్వాత ఇంకా పీరియడ్ ఇర్రెగ్యులర్ ఏం కాలేదు, రెగ్యులర్ గా కాలేదు, సారీ. ఓకే. సో ఏంటి అంటే కన్సీవ్ అయింది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది కదమ్మా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ పీరియడ్స్ అనేటివి కొద్దిగా డిలే అవుతున్నాయి, కొద్దిగా ఇర్రెగ్యులర్ వస్తున్నాయి కాబట్టి సో ఫస్ట్ ఏంటంటే మీరు ఒక డాక్టర్ అంటే గైనకాలజిస్ట్ కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానివ్వండి వెళ్ళాలి. సో వెళ్తే ఫస్ట్ మీ హస్బెండ్కి సెమెన్ అనాలిసిస్ అనేది టెస్ట్ చేస్తారు, కౌంట్ ఎలా ఉందో లేదో చూసుకుంటారు. సో అండ్ మీకు కమింగ్ టు మీ విషయానికి వస్తే స్కానింగ్ చేసి పీసీఓడి ఉందా లేదా రూల్ అవుట్ చేస్తారు. అలాగే ట్యూబ్ టెస్ట్ కూడా చేస్తారు. సో ట్యూబ్స్ ఓపెన్ ఉండి అండ్ పీసీఓడి ఉంది అనుకోండి అండ్ అలాగే కౌంట్ అన్నీ బాగున్నట్టయితే మనకి ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు బేసిక్గా చిన్నగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఇదివరకు ఈ 5 years గ్యాప్లో ఏం టెస్ట్ అంటే లైక్ ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదు కాబట్టి సో ఏం చేస్తారంటే ఎగ్ డెవలప్మెంట్కి ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ అనేటివి అడ్వైస్ చేసి ఎగ్ డెవలప్ అవుతుందా లేదా అనేది ఫాలిక్యులర్ స్కాన్ అనేది అడ్వైస్ చేస్తారు. సో దాన్ని బట్టి మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇంటర్కోర్స్ అనేది అడ్వైస్ చేస్తారు. సో ఏ టైంలో ప్రాపర్గా రిలేషన్లో ఉండాలి, ఎగ్ డెవలప్ అవుతుందా లేదా, అవన్నీ ఎండోమెట్రియం ప్రాపర్గా వస్తుందా లేదా అనేది కూడా యూజువల్లీ చూసి దాన్ని బట్టి మీకు సజెస్ట్ చేస్తాం. న్యాచురల్ కూడా అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అవ్వలేదు అంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటే లైక్ స్పర్మ్లో కొంచెం ఏమైనా ఇష్యూ ఉన్నా లేదంటే మీ ట్యూబ్లో ఏదైనా ఇష్యూ ఉన్నా దానికి అకార్డింగ్గా ఐఐ లేదంటే ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, విజయ గారు ఎల్బీ నగర్ నుంచి. హలో 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 విజయ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను మేడం. అయితే నాకు ఐయుఐ అమ్మా, ఐవీఎఫ్ ఐవీఎఫ్ ఐయుఐ. ఓకే. ఐవీఎఫ్ ఐవీఎఫ్ ఓకే మా చెప్పండి. అయితే 2 embryos పెట్టారు మేడం. అయితే అందులో ఒకటి హార్ట్ బీట్ వచ్చింది, ఒకటి రాలేదు. ఓకే. కొన్ని రోజుల తర్వాత కొంచెం బ్లీడింగ్ అనిపిస్తే ఇంప్లాంటేషన్ అన్నారు. తర్వాత 4th month వచ్చిన తర్వాత కూడా నాకు స్పాటింగ్ 5 days అయింది మేడం. మళ్ళీ 2 days తర్వాత మళ్ళా కొంచెం స్పాటింగ్ అయింది. ఓకే. అని ఒక టాబ్లెట్ ఇచ్చారు, అది వేస్తున్నాను. నాకు అడిగిన చెప్పారు మేడం, దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు ఎన్నో మంత్ మా మీరు? 4.5 months. 4.5 months. 15 days. ఓకే ఓకే. సో ఇప్పుడు చూడండి మా ఫస్ట్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, అందులో ట్విన్స్, ఒక బేబీకి హార్ట్ బీట్ వచ్చి అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీకు స్పాటింగ్ కానివ్వండి, బ్లీడింగ్ కానివ్వండి, ఏదైతే ఉందో అది డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. సో మనకి ఇంటర్నల్ కాజ్ ఉండొచ్చు లేదంటే ఎక్స్టర్నల్ కాజ్ ఉండొచ్చు. సో ఇంటర్నల్ కాజ్ అంటే ఏంటి అంటే బేబీ చుట్టూతా లేదంటే మాయ చుట్టూ ప్లాసెంటా ఏదైతే ఉందో దాని చుట్టూ ఏమైనా బ్లీడింగ్ కలెక్ట్ అయినా అది ఏమవుతుంది అంటే స్లోగా చుక్కలాగా అంటే స్పాటింగ్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. సో మీకు బ్లీడింగ్ అనేది ఫ్రెష్గా అవ్వకపోతే లైక్ బ్రౌనిష్ కానివ్వండి, మెరూన్ కలర్ కానివ్వండి అయితే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఫ్రెష్ బ్లీడింగ్ కాదు కాబట్టి. అలాగే ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ బ్లీడింగ్ అంటే సర్విక్స్, గర్భసంచి మూతి నుంచి కూడా చిన్నగా ఏమైనా ఎరోజన్ అయినా కానీ, టాబ్లెట్ పెట్టుకుంటున్నప్పుడు కూడా ఏదైనా చిన్నగా దెబ్బ తగిలినా, గర్భసంచి
మూతికి అంటే లైక్ సర్వీస్కి అట్లా ఏమైనా దెబ్బ తగిలినా కూడా మనకు బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ బ్లీడింగ్ ఎందుకు వస్తుందో ఒకసారి స్కాన్ చేయించుకోవాలమ్మా. స్కానింగ్లో బేబీ అంతా హెల్దీగానే ఉంది, బేబీ గ్రోత్ అంతా కరెక్ట్గానే ఉంది, అలాగే మాయ అంటే ప్లాసెంటా కూడా బాగానే ఉంది, ప్లాసెంటా వెనకాల కూడా లైక్ పెద్దగా మేజర్ కలెక్షన్ బ్లీడింగ్ అట్లా చుట్టూతో కూడా బ్లీడింగ్ అనేది కలెక్ట్ అవ్వట్లేదు అంటే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అలా బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాం కదా ట్రనెక్సా టాబ్లెట్ అనేది యూజ్ చేయాలి. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమన్నా కలెక్ట్ అవుతున్నప్పటికీ కూడా అది స్టాప్ చేస్తుంది. అలాగే హార్మోన్ కొంచెం ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఇలాంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఏం చేస్తాం యూజువల్లీ రొలిటన్ ఇంజెక్షన్ అనేది మనం ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అనేది వీక్లీ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో అంతేగాని ఫ్రెష్ బ్లీడింగ్ అవ్వనంత వరకు పెద్దగా మేజర్గా వరి అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. డాక్టర్ మరో కాలర్ ఉన్నారు, సంతోషి గారు కొండాపూర్ నుంచి. హలో హలో మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, గుడ్ ఈవినింగ్. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు 3 డెలివరీస్ అయినాయి. అంటే ఒక అమ్మాయి చనిపోయింది, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఓకే. 2018లో అయింది, 6 years అవుతుంది డెలివరీ అయ్యి. ఓకే. ఇప్పుడు మళ్ళీ అంటే 3 సిజేరియన్స్ అయినాయి. మళ్ళీ బేబీ కావాలనుకుంటే అబ్నార్మల్ పుడతారా మేడం? ఏజ్ 35 ఉంటుంది. సో చూడండి అమ్మా, ఆల్రెడీ మీకు 3 సిజేరియన్స్ అయ్యాయి, పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిందమ్మా? అయింది. ఓకే. సో మీరు ఇప్పుడు ఐవీఎఫ్లో కానివ్వండి, న్యాచురల్ కానివ్వండి, ఐఐ కానివ్వండి, ఏదైనా సరే మీ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. సో యూజువల్ ఏంటంటే మనకి ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ క్వాలిటీ తగ్గుతుంది. అలాగే ఏంటి అంటే ఇప్పుడు మనం కొన్ని పిల్లలు కొంతమంది లోపాలతో పుడుతుంటారు, లేదంటే పుట్టిన తర్వాత కూడా డిలేడ్ మైల్ స్టోన్స్ అంటే స్లోగా వాకింగ్ చేస్తున్నారు, లేదా వాళ్ళకి క్లాస్కి పంపించడానికి కూడా ఇబ్బంది ఉంది అని వింటూ ఉంటాం కదా. అలాంటివి కామన్ ప్రాబ్లమ్స్ అనేటివి మెయిన్గా మెటర్నల్ ఏజ్ అంటే ఏంటి అంటే ఆడవారి ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ పిల్లలు పుట్టే ఛాన్సెస్ అనేది పెరుగుతుంటుంది. యూజువల్లీ 35 years దాటిన తర్వాత రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో 35 years లేదా 38 years 40 years ఉన్న వాళ్ళకి ఇంకా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం 3 సిజేరియన్స్ చేసిన తర్వాత కూడా మీరు ఫర్దర్గా ఇంకొక ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేయించుకున్నట్టయితే కూడా మనకి 4th సిజేరియన్ అవుతుంది. అప్పుడు ఎఫెక్ట్ అనేది కూడా మీ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 3 సిజేరియన్స్ అయినప్పుడు కూడా లోపల అతుకులు ఫామ్ అవ్వడం, గర్భసంచి అనేది కొద్దిగా వీక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి 4th ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ కూడా మీకు డెలివరీ అంటే లైక్ 9th month వరకు కంటిన్యూ, ఒక్కొక్కసారి ముందే ప్రీటర్మ్ డెలివరీ అంటారు, అంటే 8th monthలో బేబీ డెలివరీ అవ్వడం, లేదా పొట్టలు అంటే ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి రావడం అనేది కూడా కొంచెం కామన్గా, లేదంటే డెలివరీ తర్వాత బ్లీడింగ్ అనేటివి కామన్గా ఎక్కువ అవడం అనేటివి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మీ కండిషన్లో. డాక్టర్ మరో కాలర్ ఉన్నారు, సౌజన్య గారు యాదాద్రి నుంచి. హలో హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం, నాకు ఫస్ట్ టెస్ట్ చేయించుకుంటా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అని టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ ఉంది అని చెప్తారు. ఓకే, నీటి బుడగలు ఉన్నాయని చెప్తారు. 6 months మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడేమో ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు మేడం. ఓకే. అంటే ఎగ్ రిలీజ్ అయితే ఎగ్ రిలీజ్ అవుతుంది అని అన్నారు, మళ్ళీ వెళ్తే అవుతుంది అన్నారు, మళ్ళీ ఇప్పుడు వెళ్తే అవ్వట్లేదు అని అంటారు. సొల్యూషన్ ఇస్తారు అన్నమాట. ఓకేమా, ఇప్పుడు థైరాయిడ్ ఒకటి, పీసీఓడి ఒకటి, 2 రీజన్స్ ఉన్నాయి కదా. అండ్ మీరు ఓన్లీ పీసీఓడి. ఓకే. మీరు 6 months నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అంటున్నారు కదమ్మా. 6 monthsకి పీరియడ్ రెగ్యులర్ రావడానికి తీసుకున్నారా లేదా ఎగ్ డెవలప్మెంట్కి తీసుకున్నారమ్మా? సో ఇప్పుడు 2 reasons ఉంటాయి మనకి. మీరు పీసీఓడి తగ్గడానికి తీసుకున్న ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది అండ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో పీసీఓడీలో ఏం జరుగుతుంది అంటే పీరియడ్ అనేది రెగ్యులర్గా రాదు. సో అప్పుడు మీరు పీసీఓడి అంటే పీరియడ్ అనేది రెగ్యులర్గా వస్తుందని వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే పీరియడ్ రెగ్యులరైజేషన్ కోసం ట్రీట్మెంట్ ఇస్తారు, నాట్ ఫర్ ఎగ్ డెవలప్మెంట్. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీకు పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి, బట్ ఎట్ ద సేమ్ టైం ఎగ్ అనేది డెవలప్ అవ్వద్దు. సో మీరు ఆ మంత్స్ ఏదైతే పీరియడ్ ఉందో 6 months తీసుకున్న ట్రీట్మెంట్ వల్ల మీకు ప్రెగ్నెన్సీ అనేది కలగదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే నెలసరి వచ్చిన 2వ రోజు, పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి ఎగ్ డెవలప్మెంట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ ఎగ్ డెవలప్మెంట్ కావడానికి మనం టాబ్లెట్ ఇంజెక్షన్స్ కూడా తీసుకోవాలి. సో ఎగ్ డెవలప్మెంట్ అవుతుందా లేదా అనేది స్కానింగ్లో చూసుకోవాలి. స్కానింగ్లో చూసుకున్నాక ఎగ్ ప్రాపర్ సైజ్ వచ్చింది అంటే మనం ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ అనేది పెడతాం.
డాక్టర్ ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి సొల్యూషన్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్.